హాయ్ ఎవ్రీవన్, మీరు మీ నవోదయకి అప్లై చేసేటప్పుడు మీకు సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా రాంగ్గా ఎంటర్ చేస్తే, తప్పుగా ఎంటర్ చేస్తే అవి కరెక్ట్ చేసుకోవడానికి ఈ రోజే లాస్ట్ డేట్. సో ఎవరైనా మీ డీటెయిల్స్ రాంగ్గా ఎంటర్ చేసినవి కరెక్ట్ చేసుకుందాం అనుకుంటే మాత్రం ఈ రోజే వెళ్ళి కరెక్ట్ చేసుకోండి. ఈ రోజే లాస్ట్ డేట్. మీరు కరెక్ట్ చేసుకోవాలనుకుంటే ఒకటి ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళైనా కరెక్ట్ చేసుకోవచ్చు, లేదు మేము చదువుకున్నాం సార్ మేము చేయగలం అనుకుంటే మాత్రం మీరు మీ మొబైల్ ఫోన్ నుంచి కూడా కరెక్ట్ చేసుకోవచ్చు. క్లియర్ కదండి? మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ చాలా సింపుల్, ఈ రోజే లాస్ట్ డేట్ కరెక్ట్ చేసుకోవడానికి. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే రేపటి క్లాస్ చాలా ఇంపార్టెంట్ క్లాసు. రేపటి క్లాస్లో నేను ఏం డిస్కస్ చేస్తానంటే డెసిమల్ వాల్యూస్ ఇస్తే వాటికి సంబంధించిన ప్లేస్ వాల్యూస్ ఎలా రాయాలో రేపటి క్లాస్లో చెప్తాను. చాలా ఇంపార్టెంట్ క్లాస్. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ డెసిమల్స్ అనే చాప్టర్కి సంబంధించి మెయిన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ రేపు నేను చెప్పబోయే టాపిక్. సో ఏ స్టూడెంట్ కూడా రేపటి క్లాస్ని మిస్ చేయొద్దు, స్కిప్ చేయొద్దు. ఓకే, ఈరోజు క్లాస్లో నేనేం చెప్తానంటే ఒక్కసారి అందరూ బోర్డు కాస్ట్ చూడండి. చూడటమే కాదు నేను ఏమి హెడ్డింగ్ పెట్టానో ఆ హెడ్డింగ్ కాస్ట్ కూడా చూడండి. కన్వర్షన్ ఆఫ్ మిక్స్డ్ ఫ్రాక్షన్ టు డెసిమల్. కన్వర్షన్ ఆఫ్ మిక్స్డ్ ఫ్రాక్షన్ టు డెసిమల్. తెలుగు మీడియంలో ఏం రాసుకుంటారంటే మిశ్రమ భిన్నాలను దశాంశ విలువలుగా మార్చుట. మిశ్రమ భిన్నాలను దశాంశ విలువలుగా మార్చుట. క్లియర్ అండి? నిన్నటి క్లాస్లో నేనేం చెప్పానంటే ఒక్కసారి ఎస్టర్డే ఏం జరిగిందో ఒకసారి రివైండ్ చేయండి. నిన్నటి క్లాస్లో నేనేం చెప్పానంటే కన్వర్షన్ ఆఫ్ ఫ్రాక్షన్ టు డెసిమల్ నిన్నటి క్లాస్లో నేను డిస్కస్ చేశాను. ఈరోజు క్లాస్లో ఏంటి? కన్వర్షన్ ఆఫ్ మిక్స్డ్ ఫ్రాక్షన్ టు డెసిమల్. కన్ఫ్యూజ్ అవ్వకండి. నేనంటే క్లాస్లో నేనేం చెప్పానంటే కన్వర్షన్ ఆఫ్ ఫ్రాక్షన్ టు డెసిమల్. బట్ ఈరోజు క్లాస్లో నేనేం చెప్తున్నాను? కన్వర్షన్ ఆఫ్ ఫ్రాక్షన్ కాదు, మిక్స్డ్ ఫ్రాక్షన్ టు డెసిమల్. అంటే ఏంటంటే మనకి ఈ టాపిక్ సంబంధించి ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇస్తాడు, అదే అడుగుతున్నా. చూడండి, కన్వర్షన్ చేయండి అని అడుగుతున్నా. చూడండి, కన్వర్షన్ చేయండి. దేన్ని? మిక్స్డ్ ఫ్రాక్షన్ కన్వర్ట్ చేయండి. దేని కింద? టు డెసిమల్ కింద మనం కన్వర్ట్ చేయాలి. క్లియర్ కదండి? కన్ఫ్యూజ్ అయితే అవ్వలేరు కదా. నిన్న టాపిక్ వేరు, ఈ టాపిక్ వేరు. టాపిక్ వేరు కానీ బట్ కాన్సెప్ట్ సేమ్. నిన్నటిది ఫ్రాక్షన్ టు డెసిమల్ కన్వర్షనే, ఈ రోజు కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్ టు డెసిమల్ కన్వర్షనే. డిఫరెన్స్ ఎక్కడుంది? నిన్న మనకి ఇచ్చింది ఓన్లీ నార్మల్ ఫ్రాక్షన్, బట్ ఈ రోజు ఇచ్చింది మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్. క్లియర్ కదండి? 12/1/8. ఈ 12/1/8 అనే ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్, ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ అవుతుందా అవదా? ఎస్ అవుతుంది. ఇది మిక్స్డ్ ఫ్రాక్షనే. సో ఈ ఇచ్చిన 12/1/8 అనే మిక్స్డ్ ఫ్రాక్షన్ మనం ఎలా కన్వర్ట్ చేయాలంటే డెసిమల్ వాల్యూ కింద మనం కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాబ్లమ్ని, అంటే ఏ ప్రాబ్లమ్ని? మిక్స్డ్ ఫ్రాక్షన్ని డెసిమల్ కింద కన్వర్ట్ చేయడానికి మన దగ్గర 2 ట్రిక్స్ ఉన్నాయి, 2 మోడల్స్ ఉన్నాయి. నేను మీకు 2 మోడల్స్ చెప్తాను, మీకు ఏ మోడల్ నచ్చితే ఆ మోడల్ మీరే ప్రిఫర్ చేసుకోండి. క్లియరా? సో ఫస్ట్ వన్, ట్రిక్ 1 చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రిక్ 1 అంటే ఏంటంటే మనం జనరల్గా ఎప్పుడైనా మిక్స్డ్ ఫ్రాక్షన్ కనబడితే మనం ఏం చేస్తాం? జనరల్గా అయితే వెరీ గుడ్, ఆ ఇచ్చిన మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ కింద కన్వర్ట్ చేస్తాం, అవునా కదా? సో ట్రిక్ 1లో కూడా అదే చేస్తాను నేను. ట్రిక్ 1 కూడా సేమ్. నాకు ఇచ్చిన ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని ట్రిక్ 1లో ఏం చేస్తానంటే ఇంప్రాపర్ కింద కన్వర్ట్ చేస్తాను. ట్రిక్ 2లో ఏం చెప్తానంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ లాగే ఉంచేస్తాను, అవునా కదా? సో ఫస్ట్ ట్రిక్ 1 డిస్కస్ చేద్దాం రండి. 12/1/8 అనేది ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్, ఒక మిశ్రమ భిన్నాన్ని. ఈ మిశ్రమ భిన్నాన్ని, ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇంప్రాపర్ కింద కన్వర్ట్ చేయాలి, అపక్రమ భిన్నం కింద కన్వర్ట్ చేయాలి. మనందరికీ తెలుసు హౌ టు కన్వర్ట్ ఏ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంటూ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. మనందరికీ తెలుసు ఎలా కన్వర్ట్ చేస్తాం. ఈ 2 మల్టిప్లై చేస్తాం, అవునా కదా? ఎస్, ఈ 2 మల్టిప్లై చేస్తాం. చెప్పండి, 12 × 8 ఎంత అంటే 12 × 8 96. ఆ వచ్చిన వాల్యూకి ఇక్కడ ఉన్నది కలుపుతాం, మనం యాడ్ చేస్తాం. 96 + 1 97. సో 97/8 వచ్చేసింది. మన దగ్గర వచ్చిన ఫ్రాక్షన్ అంటే ఇంప్రాపర్ కింద మనం కన్వర్ట్ చేస్తాం. సో నిన్న మనం నేర్చుకున్న కాన్సెప్ట్, ఇక్కడ నుంచి వచ్చే కాన్సెప్ట్ 2 కూడా ఇంకా సేమ్. నిన్న మనం ఏదైతే నేర్చుకున్నామో కన్వర్షన్ ఆఫ్ ఫ్రాక్షన్ టు డెసిమల్. సో ఇక్కడ మనకు ఫైనల్గా వచ్చింది కూడా ఏంటిది? ఇది ఫ్రాక్షనే కదా. ఉన్న మిక్స్డ్ ఫ్రాక్షన్ కన్వర్ట్ చేశాను. మళ్ళీ ఇక్కడ నుంచి మనం నిన్న ఏదైతే నేర్చుకున్నామో అది అప్లై చేస్తే సరిపోతుంది. సో 97/8. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే మనకు ఒక ఫ్రాక్షన్ వచ్చింది కదా, ఈ ఫ్రాక్షన్కి సంబంధించి డినామినేటర్ని ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఎందుకు సార్? చెప్తా. ఎప్పుడైనా మీకు ఒక ఫ్రాక్షన్ కానీ ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ కానీ ఇచ్చి డెసిమల్ కింద కన్వర్ట్ చేయమని అడిగితే మాత్రం మిక్స్డ్ ఇస్తే, ఒకవేళ ఫ్రాక్షన్ ఇస్తే నో ప్రాబ్లం. ఒకవేళ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చారనుకోండి, దాన్ని మీరు ఇంప్రాపర్ కింద కన్వర్ట్ చేసిన తర్వాత ఏం చేయాలి? కింద ఉన్న డినామినేటర్ హారము విలువను అబ్జర్వ్ చేయాలి. ఎందుకు సార్ అంటే చెప్తాను. ఒకవేళ మీకు ఇచ్చిన డినామినేటర్, ఇచ్చిన ఫ్రాక్షన్ సంబంధించిన డినామినేటర్ హారము విలువ అనేది 10 పవర్ అయింది అనుకోండి. 10 పవర్ అంటే ఏంటి? 10 కానీ 100 కానీ 1000 కానీ ఎక్సెట్రా. 10 పవర్ అంటే ఏమీ లేదండి. 10 పవర్ 1 = 10 అని, 10 పవర్ 2 = 100 అని, 10 పవర్ 3 = 1000 అని, అండ్ సో అని అంటారు. ఈ పైన ఉండే వాటిని, పైన 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, వీటినే పవర్స్ అంటారు. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే
ఈ కింద మనకు వచ్చిన ఫ్రాక్షన్ సంబంధించిన కింద డినామినేటర్ని ఫోకస్ చేయాలి. ఒకవేళ ఆ డినామినేటర్ వాల్యూ అనేది ఆ హారమ విలువ అనేది మనకి 10 పవర్స్ అయినాయి అనుకోండి. 10 పవర్ అంటే ఏమీ లేదండి, 10 కానీ 100 కానీ 1000 కానీ ఇలా ఉన్నాయనుకోండి, ఆ మోడల్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నేను ఇంతకు ముందే చెప్పాను, మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 237/100 ఈ సమ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. దీన్ని నేను మిమ్మల్ని అడుగుతాను, ఏమని అడుగుతాను, ఈ ఇచ్చిన ఫ్రాక్షన్ డెసిమల్ కింద కన్వర్ట్ చేయండి, దశాంశ విలువ కింద మార్చండి అన్నాను. సో మనం ఈ ఆల్రెడీ మోడల్ నేర్చుకున్నాం. ఎలా, కింద ఉన్న డినామినేటర్ మనం అబ్జర్వ్ చేస్తాం. కింద ఉన్న డినామినేటర్ ఏంటి, 10 పవరే. ఎస్ 10 పవర్ అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, 10 కానీ 100 కానీ 1000 కానీ. సో నాకు ఇచ్చిన డినామినేటర్ వాల్యూ అనేది 100 అయింది కాబట్టి ఈ మోడల్ చాలా ఈజీగా నేర్చుకున్నాం. ఏం చేసాం, పైన న్యూమరేటర్ని యాజ్ ఇట్ ఈజ్గా రాసాం. తర్వాత ఏం చేసాం, పైన న్యూమరేటర్ని యాస్గా రాసి చెప్పాలి, వెరీ గుడ్, కింద ఉన్న డినామినేటర్లో ఎన్ని జీరోస్ ఉన్నాయో కౌంట్ చేసుకోవాలి. కింద ఉన్న డినామినేటర్ హారంలో ఎన్ని జీరోస్ ఉన్నాయి, 1 or 2 జీరోస్ ఉన్నాయి. సో 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఈ రైట్ సైడ్ నుంచి 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి రైట్ సైడ్ నుంచి 2 డిజిట్స్ ముందు పాయింట్ పెట్టాలి. ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 డిజిట్స్ ముందు ఆర్ 2 ప్లేసెస్ ముందు పాయింట్ పెట్టాలి. 1 or 2, సో ఇక్కడ వస్తుంది పాయింట్. ఎప్పుడు కూడా ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని ప్లేసెస్ ముందు అన్ని డిజిట్స్ ముందు మనం పాయింట్ పెడతాం. ఆన్సర్ అయిపోయింది. ఈ మోడల్ ఎప్పుడు చేస్తాం మనం, కింద డినామినేటర్ అనేది మనకి 10 పవర్ ఉన్నప్పుడు మాత్రం ఈ మోడల్ చేస్తాం. అదర్వైజ్ ఎలా చేయాలో మనం నిన్నటి క్లాస్లో నేర్చుకున్నాం. ఒకవేళ మనకి ఇచ్చిన ఫ్రాక్షన్ సంబంధించి డినామినేటర్ అనేది 10 పవర్ కాకపోతే అంటే ఏంటి, మనకి ఇచ్చిన డినామినేటర్ అనేది 10 అవ్వదు, 100 అవ్వదు, 1000 అవ్వదు, ఎక్సెట్రా ఏది అవ్వదు. ఒకవేళ 10 పవర్ కాకపోతే ఎలా చేయాలో నిన్నటి క్లాస్లో నేను మీకు చెప్పాను, అవునా కదా. సో ఎప్పుడైనా సరే మనకి ఇచ్చిన ఫ్రాక్షన్ సంబంధించి డినామినేటర్ని ఐడెంటిఫై చేయాలి. డినామినేటర్ ఒకవేళ 10 అయిందా మనం పండగ చేసుకోవచ్చు, 100 అయిందా పండగ చేసుకోవచ్చు, 1000 అయిందా పండగ చేసుకోవచ్చు. ఒకవేళ 10 పవర్ ఇవ్వకపోతే మాత్రం నేను చెప్పినట్టుగా సాల్వ్ చేయాలి. మళ్ళీ ఈరోజు క్లాస్లో చెప్తే నో ప్రాబ్లం. ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదండి, ఎందుకు చెక్ చేయాలి అర్థమైంది కదండి. ఇలాగ వచ్చింది అనుకోండి డైరెక్ట్గా ఆన్సర్ రాసేయచ్చు. ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 ప్లేసెస్ ముందు, 3 జీరోస్ ఉంటే 3 ప్లేసెస్ ముందు, 4 జీరోస్ ఉంటే జీరోస్ మాత్రమే, 1 కౌంట్ చేయొద్దు, గుర్తుపెట్టుకోండి, జీరోస్ మాత్రం కౌంట్ చేయాలి. 2 జీరోస్ కాబట్టి 2 ప్లేసెస్ ముందు పాయింట్ పెట్టిన అయిపోయింది. ఇక్కడ రండి, దీని గురించి వదిలేయండి ఇంకా, ఓకేనా. సో ఈ ప్రాబ్లం దగ్గర రండి. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ని డెసిమల్ కింద కన్వర్ట్ చేయాలి. సో దీన్ని 2 రకాలుగా సాల్వ్ చేయొచ్చు, ట్రిక్ 1 ట్రిక్ 2 ఆర్ మోడల్ 1 మోడల్ 2 ఏదైనా పిల్లండి. సో మోడల్ 1లో భాగంగా ట్రిక్ 1లో భాగంగా ఏం చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ కింద కన్వర్ట్ చేయాలి, చేసేసాము. తర్వాత ఏం చేయమని చెప్తాను, కింద ఉన్న డినామినేటర్ని అబ్జర్వ్ చేయండి. ఒకవేళ 10 పవర్ ఇచ్చాడేమో అబ్జర్వ్ చేయండి. ఎందుకు 10 పవర్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు, డెసిమల్ కింద ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు. సో ఇచ్చిన డెసిమల్ వాల్యూని అబ్జర్వ్ చేస్తే, ఇచ్చిన డెసిమల్ వాల్యూ కాదు సారీ డినామినేటర్ వాల్యూ హారమ విలువను అబ్జర్వ్ చేస్తే ఇది 10 పవరా. 10 పవర్ అంటే ఏమవ్వాలి, 10 అవ్వాలి. 10 అయిందా, 100 అవ్వాలి, అయిందా, 1000 అవ్వాలి, అయిందా. సో 10 పవర్ అయితే అవ్వలేదు కాబట్టి ఇది మనం దీన్ని యూస్ చేసి చేయకూడదు. ఈ మోడల్ అనేది మనం ప్రిఫర్ చేయకూడదు. ఈ మోడల్ కేవలం డినామినేటర్లో 10 కానీ 100 కానీ 1000 కానీ ఉన్నప్పుడు మాత్రమే ఈ మోడల్ ప్రిఫర్ చేయాలి. అదర్వైజ్ నిన్న మనం ఏదైతే చెప్పుకున్నామో మోడల్ డివిజన్ చెప్పుకున్నాం, గుర్తుందో నిన్న మనకి. ఒకవేళ మనకి ఇచ్చిన డినామినేటర్ అని 10 పవర్ కాకపోతే సింపుల్గా డివిజన్ చేయాలని చెప్పాను, భాగాహారం చేయాలి. సో నాకు ఇచ్చిన డినామినేటర్ 10 పవర్ కాదు కాబట్టి ఈ మోడల్ నేను చేయకూడదు కాబట్టి ఏం చేయాలి, డివిజన్ చేసేయాలి. సో డివిజన్ మన అందరికీ వచ్చు, ఎలా చేస్తాం, ముందు ఉన్న డినామినేటర్ ఎప్పుడు కూడా మనకి డివైజర్ అవుతుంది, అండ్ న్యూమరేటర్ ఎప్పుడు కూడా మనకి డివిడెండ్ అవుతుంది. ఇదే కదా ఇక్కడ కూడా రాయడం వచ్చింది కదా. అండ్ నెక్స్ట్ ఏం చేయాలంటే ఎప్పుడు కూడా డివిజన్ కానీ భాగాహారం చేసినప్పుడు లోపల ఉన్న డివిడెండ్కి సంబంధించి 1 డిజిట్ మాత్రమే తీసుకోవాలి, 1 డిజిట్ మాత్రమే తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ ద రూల్ ఇన్ డివిజన్స్ అనమాట. డివిజన్ సంబంధించి భాగాలకు సంబంధించి రూల్ ఏంటంటే లోపల ఏ వాల్యూ లోపల అనకూడదు, దాన్ని డివిడెండ్ అనాలి. సో మీకు అర్థం అవడం కోసం అలా మాట్లాడుతుంది. ఈ 2 బ్రాకెట్ల మధ్య లోపల ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎప్పుడు కూడా మీరు 1 డిజిట్ మాత్రమే తీసుకోవాలి. అందుకే నేను 97లో 1 డిజిట్ మాత్రమే తీసుకున్నాను. క్లియర్ కదండి. ఇప్పుడు 8 ఇక్కడ ఏముంది, డివైజర్ ఎంత ఉంది, మనకి డివైజర్ ఎంత ఉంది, డివైజర్ 8 ఉంది. సో మనకి 8 టేబుల్ వచ్చి ఉండాలి, డివైజర్ 8 కాబట్టి 8 టేబుల్ వచ్చి ఉండాలి. సో 8 టేబుల్ మన అందరికీ వచ్చు. ఏంటిది, 8 × 1 8, 8 × 2 చెప్పాలి 16, 8 × 3 24 అండ్ సో ఆన్. అవసరమైతే రాద్దాం, లేదంటే లేదు. సో ఫస్ట్ నేనేం చేశాను, 1 డిజిట్ తీసుకోవాలని చెప్పాను. ఎస్ 1 డిజిట్ తీసుకున్నాను. ఇప్పుడు 8 టేబుల్ 8దో ఎక్కువ చదువుతున్నప్పుడు 9 వస్తుందా రాదా చెక్ చేసుకోవాలి. అసలు 8దో ఎక్కువ చదువుతున్నప్పుడు 8 టేబుల్ చదువుతున్నప్పుడు 9 అనేది రానప్పుడు ఏం చెయ్యాలి అంటే దీనికి సంబంధించిన నియరెస్ట్ వాల్యూ ఎక్కడ ఉందో చూసుకోవాలి. అంటే 9కి సంబంధించి నియరెస్ట్ వాల్యూ ఎక్కడ ఉంది,
ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది. 9కి సంబంధించి ఈ రెండు కూడా నియరెస్ట్ వాల్యూస్. బట్ నియరెస్ట్ వాల్యూ ఎప్పుడు కూడా దీనికన్నా పెద్దది అవ్వకూడదు. 16 అనేది దీనికన్నా పెద్దది కాబట్టి ఈ వాల్యూ మనం ప్రిఫర్ చేయము. సో దీనికన్నా చిన్న వాల్యూ ఉంది కాబట్టి 8నే ప్రిఫర్ చేస్తాము. సో 8 తీసుకోవాలి. 8 అంటే ఏంటి? 8 ఇంటూ 1, 8 ఇంటూ 1, 8 ఇంటూ 1, 8. అర్థమైంది? అర్థం కదా. ఆల్రెడీ నేను డెసిమల్ సంబంధించి ఫస్ట్ క్లాస్లో మీకు భాగాహారాలు చెప్పాను. అప్పుడు ఇదంతా కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమో రైట్? ఓకే. తర్వాత ఏం చేయాలి సార్? తర్వాత సబ్ట్రాక్షన్ చేయాలి సార్. వెరీ గుడ్. సబ్ట్రాక్షన్. 9 - 8. 9 - 8 ఎంత చెప్పండి? 9 - 8. 9 - 8 1. వెరీ గుడ్. నెక్స్ట్ ఏం చేయాలి? ఈ 1 అనేది 8 టేబుల్ చదువుతున్నప్పుడు వస్తుందా రాదా? ఈ 1 అనేది 8 టేబుల్ వస్తుందో రాదు. రానప్పుడు ఏం చేయాలంటే తర్వాత ఏ డిజిట్ ఉందో ఆ డిజిట్ కిందకి దించుకోవాలి. మనం ఎప్పుడు కూడా ఎప్పుడు దించుకోవాలో మళ్ళీ చెప్తే జాగ్రత్త అండి. మనం వన్స్ సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూ అనేది ఇక్కడ ఉన్న డివైజర్ కన్నా కూడా తక్కువ ఉంటే ఇమీడియట్గా నెక్స్ట్ ఉండే డిజిట్ మనం కిందకి దించుకోవాలి. ఒక డిజిట్నే దించుకోవాలి. ఇక్కడ ఎలాగో మనకు ఉంది ఒకే డిజిట్ కాబట్టి ఒక డిజిట్ దించుకున్నాం. ఒకవేళ ఇంకో డిజిట్ కూడా పక్కన ఉందనుకోండి, 2 దించకూడదు, ఒక డిజిట్ మాత్రం దించుకోవాలి. ఓకే కదా. సో 17 వచ్చింది. అగైన్ 8 టేబుల్ చదువుతున్నప్పుడు 17 వస్తుందా చెక్ చేసుకోవాలి. 8 టేబుల్ ఎప్పుడు కూడా 17 రాదు అని చెప్పి వదిలేయకూడదు. ఆ 17కి సంబంధించి నియరెస్ట్ వాల్యూ తీసుకోవాలి మనం. 17కి సంబంధించి 17కి సంబంధించి నియరెస్ట్ వాల్యూ ఎక్కడుంది? 8 టేబుల్ చదువుతున్నప్పుడు 17 మనకి ఎప్పుడు వస్తుంది? ఇక్కడ వస్తుంది చూడండి, ఇక్కడ వస్తుంది. 16 వస్తుంది, అవునా కదా. ఎప్పుడు కూడా ఇక్కడ వచ్చే వాల్యూ దీనికన్నా కూడా తక్కువ ఉండాలి. అలాగని చెప్పి 24 తీసుకోకూడదు. 24 తీసుకుంటే ఇది పెద్ద వాల్యూ, బిగ్గెస్ట్ వాల్యూ అవుతుంది కాబట్టి దాన్ని తీసుకోకూడదు. మనం తీసుకున్న వాల్యూ ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్న 17కి సంబంధించి తక్కువగా ఉండాలి. సో 8 to 16, 2 times 16. తర్వాత ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. 7 - 6 1, 1 - 1 0. దీన్ని 0 1 అని చెప్పి పిలవకండి, 1 అని మాత్రమే పిలవండి. ఎందుకంటే ఒక నెంబర్కి ముందు మనం 0 పెడితే దానికి నో వాల్యూ అని చెప్పి ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడుకున్నాం కాబట్టి దీని గురించి వద్దు. 0 1 కాదు, అది 1. తర్వాత ఏం చేయాలి? ఇది జాగ్రత్త వినాలి. మనకు వచ్చిన రిమైండర్ ఎంతండి? ఇంకా 1 వచ్చింది రిమైండర్. నార్మల్ డివిజన్స్లో అయితే ఇక్కడ వరకు చేసి ఆపేస్తాం నార్మల్ డివిజన్స్లో. బట్ కమింగ్ టు డెసిమల్స్ అనే కాన్సెప్ట్ సంబంధించి ఇక్కడ వచ్చిన ఏదైతే రిమైండర్ వస్తుందో దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తాం. అదొకటి డిఫరెన్స్ నార్మల్ డివిజన్స్కి అలాగే డెసిమల్స్లో వచ్చే డివిజన్స్ డిఫరెన్స్ ఏంటంటే, నార్మల్ డివిజన్స్కి ఎప్పుడు కూడా ఇక్కడ వచ్చిన వాల్యూ అనేది దీనికన్నా చిన్నగా వస్తే, ఇక్కడ వచ్చిన రిమైండర్ శాషం అనేది డివైజర్ కన్నా కూడా చిన్నగా వస్తే అక్కడితో ప్రాసెస్ అనేది ఆపేసి ఆన్సర్ రాస్తాం. బట్ కమింగ్ టు డెసిమల్స్ అనే చాప్టర్ సంబంధించి డివిజన్స్ ఏంటంటే, అఫ్ కోర్స్ ఇక్కడ ఉన్న రిమైండర్ అనేది దీనికన్నా చిన్నదే, అంత మాత్రం ప్రాసెస్ ఆపకూడదు. ఇక్కడ నుంచి ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయాలి. ఎలా ఎక్స్టెండ్ చేయాలంటే 1. సో 8 టేబుల్లో వస్తుందా? రాదు. అలాగే 1 అనేది 8 కన్నా కూడా చిన్నది. ఈ 1 అనేది 8 టేబుల్లో రాదు. అండ్ ఇంకో పాయింట్ కూడా చెక్ చేసుకోవాలి, 1 అనేది 8 కన్నా కూడా చిన్నది. అప్పుడేం చేయాలంటే ఇమ్మీడియట్గా ఇక్కడ పాయింట్ పెట్టాలి అని మీకు చెప్పాను, గుర్తుందో లేదో. ఇక్కడ పాయింట్, దీన్ని డెసిమల్ అంటారు. ఇక్కడ డెసిమల్ పెట్టంగానే ఏమైంది? ఇక్కడ డెసిమల్ పెట్టడం, ఇక్కడ 0 రావడం రెండు ఒకేసారి జరిగిపోవాలి. సైమల్టేనియస్గా జరగాలి, ఒకేసారి జరగాలి. ఇక్కడ పాయింట్ ఎందుకు పెట్టాను మీకు అర్థమైంది కదా. ఎందుకు పెట్టాను? ఎందుకంటే ఇక్కడ ఉన్న 1 అనేది దీనికన్నా చిన్నది, అవునా కదా. అలాగే ఇక్కడ ఉన్న 1 అనేది 8 టేబుల్ చదువుతున్నప్పుడు రాదు కాబట్టి నాకు 2 కండిషన్లు ట్రూ అయినాయి కాబట్టి ఇమ్మీడియట్గా ఇక్కడ పాయింట్ పెడితే నాకు ఇక్కడ 0 వచ్చేస్తుంది. అది గుర్తుపెట్టుకోండి, పాయింట్ పెడితే 0 వచ్చేయాలి. ఇక్కడ క్లియర్ కదండి. నెక్స్ట్ ఏం చేయాలంటే 8 టేబుల్లో 10 ఎప్పుడు వస్తుందో చూసుకోవాలి. 8 టేబుల్ చదువుతున్నప్పుడు 8 టేబుల్లో 10 అనేది 1 టైం. 8 1s 8 ఇక్కడ వస్తుంది చూడండి, 1 8. తర్వాత ఏం చేయాలి? అగైన్ సబ్ట్రాక్షన్ స్టెప్ మాత్రం కామన్ అనమాట. సో 10 - 8. 10 - 8 ఎంత అండి? 2. 10 - 8 ఎంత అండి? 2. గుర్తుపెట్టుకోండి, 10 - 8 ఎంత? 2. సో 2 వచ్చింది. ఆపేయాలా? ఆపకూడదు. మీకు ఏం చెప్పాను, రిమైండర్ మ్యాక్సిమం 0 వచ్చేదాకా కంటిన్యూ చేస్తూనే ఉండాలి. రిమైండర్ ఎప్పుడు కూడా శాషం అనేది మనకు 0 వచ్చేదాకా కూడా డెసిమల్స్లో యూస్ చేసే డివిజన్ మన కాన్సెప్ట్ అనేది కంటిన్యూ చేస్తూనే ఉండాలి. సో 2 వచ్చింది. అగైన్ మళ్ళీ నేను చెక్ చేస్తున్నా, 2 అనేది 8 కన్నా చిన్నదా కాదా? ఎస్, చిన్నదే. అలాగే 8 టేబుల్ 2 వస్తుందా రాదా? రాదు అన్నప్పుడు ఏం చేయాలి? అగైన్ అక్కడ పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ ఏం వస్తుంది? 0 వస్తుంది. అగైన్ ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 0 వస్తుంది. అలాగని చెప్పి ఇక్కడ పాయింట్ పెట్టకూడదు. ఎందుకు సార్? మీరే చెప్పారు కదా సార్. ఎస్, నేనే చెప్పాను. ఏమని చెప్పాను? ఇక్కడ ఉన్న వాల్యూ అనేది దీనికన్నా చిన్నగా ఉన్నా అండ్ మరియు ఇంకోటి కూడా అవ్వాలి, ఈ 8 టేబుల్ చదువుతున్నప్పుడు 2 రాదు. రానప్పుడు ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 0 వస్తుందని చెప్పి నేనే చెప్పాను. అలాగ అన్నాను కదా అని చెప్పి ఆల్రెడీ ఒకసారి పాయింట్ పెట్టావు, మళ్ళీ ఇంకోసారి పాయింట్ పెట్టకూడదు. ఈ పెట్టిన ఫస్ట్ పాయింట్ అనేది సరిపోతుంది. ఈ ఫస్ట్ మనం పెట్టిన పాయింట్ అనేది సరిపోతుంది. సో రెండోసారి మనం పాయింట్ అనేది పెట్టకూడదు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి పాయింట్ పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత నుంచి నీకు ఈవెన్ అవసరం అయినా
పాయింట్ పెట్టక్కర్లేదు, బట్ ఆటోమేటిక్గా జీరో మాత్రం తీసుకోవచ్చు మనం. ఈ పాయింట్ క్లియర్గా అర్థమైంది, అర్థం కలదా? ఒక్కసారి పాయింట్ పెట్టుకుంటే సరిపోద్దండి. మీ ప్రకారం ఏమంటారు, సరే ఇక్కడ 2 అనేది 8 కన్నా తక్కువ, అలాగే 8 టేబుల్ చదువుతున్నప్పుడు 2 రాదు కాబట్టి జనరల్గా మనం ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ జీరో వస్తుంది సార్ అంటారు. అన్నిసార్లు పాయింట్ పెట్టక్కర్లేదు, ఫస్ట్ టైం పెట్టిన పాయింట్ అనేది సరిపోతుంది. తర్వాత నుంచి జస్ట్ జీరోస్ పెట్టుకుంటే సరిపోతుంది. క్లియర్ అండి? నెక్స్ట్ 8 టేబుల్ చదువుతున్నప్పుడు 20 ఎప్పుడు వస్తుంది? 8 టేబుల్ చదువుతున్నప్పుడు 20 ఎప్పుడు వస్తుంది? 2 టైమ్స్ వస్తుంది. 8 రెళ్ళు 16, 8 3 అంతా 24. 24 అనేది ఎక్కువ అయిపోతుంది కాబట్టి చిన్న వాల్యూని తీసుకోవాలి కాబట్టి 8 రెళ్ళు 16, 8 2 16, 8 × 2 8 2 16. సో ఎంత వచ్చింది? మళ్ళీ మైనస్ 20 - 16 ఎంత అండి? 20 - 16 4. నేను ఇక్కడ ఏనండి 4 ఇక్కడ వేస్తాను, ఇక్కడ స్పేస్ లేదు అందు గురించి వేస్తున్నాను. మనకి ఇక్కడ 4 వచ్చింది, ఇక్కడ వస్తుంది 4. అది ఇక్కడ కంటిన్యూషన్ ఇక్కడ రాస్తాను, ఇక్కడ చూడండి 4 వచ్చింది. సో అగైన్ మళ్ళీ ఏం చేయాలంటే 8 టేబుల్లో 4 వస్తుందా? రాదు. అలాగే 4 అనేది 8 కన్నా కూడా చిన్నది. తర్వాత మనం జనరల్గా ఏం చేస్తాం, ఇక్కడ పాయింట్ పెడితే ఇక్కడ జీరో వస్తుందని చెప్తాను, బట్ ఆల్రెడీ ఇంత ముందు ఒకసారి పాయింట్ పెట్టేసాం కాబట్టి తర్వాత నుంచి పాయింట్లు పెట్టక్కర్లేదు, బట్ జీరోస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. 0. సో ఇప్పుడు 8 టేబుల్లో 40 ఎప్పుడు వస్తుందండి? 5 టైమ్స్ వస్తుంది, ఎగ్జాక్ట్గా వస్తుంది 40. ఈ రెండు ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. 0 - 0 0, 4 - 4 0, 0 వచ్చింది. ఫైనల్గా జీరోస్ వచ్చేదాకా కూడా మనం ప్రాసెస్ అనేది కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి, ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మనకు వచ్చిన డెసిమల్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ మనకి ఏదైతే కోషెంట్ వాల్యూ వస్తుందో అదే మన ఆన్సర్ 12.125. దీని ఆన్సర్ ఎంత అండి? 12.125. ఇది మన ఆన్సర్. అందుకే మీకు స్టార్టింగ్ ఆఫ్ ది డెసిమల్స్ చెప్పాను, ఏమని చెప్పాను? డివిజన్స్ బాగా వచ్చి ఉండాలని చెప్పాను, అవునా కదా? సో డెసిమల్స్ అనేవి ఇలాంటి చోట్ల మనకి డెసిమల్స్ కాదు, డివిజన్స్ అనేవి మనకి ఇలాంటి చోట్ల ఉపయోగపడతాయి కాబట్టి డివిజన్స్ అనేవి బాగా నేర్చుకోండి. ఇది ట్రిక్ 1 మోడల్ అనమాట. ట్రిక్ 1లో నేను ఏం చేయలేదు, ఇచ్చిన మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ కింద కన్వర్ట్ చేశాను. ఇంప్రాపర్ వచ్చిన తర్వాత కింద డినామినేటర్ చూశాను, డినామినేటర్ 10 పవర్ కాదు కాబట్టి ఈ మోడల్ యూస్ చేయకూడదు కాబట్టి డైరెక్ట్గా డివిజన్ అనేది చేయాలి. డివిజన్ చేసేటప్పుడు జస్ట్ ఈ పాయింట్ దగ్గర మీద కేర్ఫుల్గా ఉండండి. ఒక్కసారి పాయింట్ డాట్ పెట్టుకుంటే సరిపోద్ది, తర్వాత జీరోస్ అని మనం పెట్టుకుంటే వెళ్ళచ్చు. అర్థమైంది కదండి? ఇప్పుడు ఇదే సమయంలో మనం ట్రిక్ 2 యూస్ చేసి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ని ట్రిక్ 2 ఆర్ మోడల్ 2 యూస్ చేసి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. సో ఇచ్చింది ఏంటి? మిక్స్డ్ ఫ్రాక్షన్. సో ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ మనం డెసిమల్ కింద కన్వర్ట్ చేయాలి. ఇందాక ట్రిక్ 1లో మనం ఇచ్చిన మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ కింద కన్వర్ట్ చేసి డెసిమల్ వాల్యూ కింద రాసుకున్నాం. ట్రిక్ 2లో ఏంటంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ లాగే ఉంచుదాం రండి. సో ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చింది ఏంటండి? 12 1/8 అవునా కదా? ఎస్. ఈ ట్రిక్లో మిక్స్డ్ ఫ్రాక్షన్ లాగా ఉంచాలి. జాగ్రత్త చూడండి, ఇప్పుడు నేనేం రాస్తాను జాగ్రత్త చూడండి. 12 1/8 ఇదేంటిదండి? ఇదేంటిది? హోల్ నెంబర్ సార్. మరి ఇదేంటిది? ఫ్రాక్షన్ సార్. ఇదేంటిది? హోల్ నెంబర్. ఇది ఫ్రాక్షన్. సో వాటిని సెపరేట్గా రాస్తున్నాను, 12 + 1/8. ఇక్కడ వరకు అర్థమైందా? అర్థం కలదా? ఇచ్చిన మిక్స్డ్ ఫ్రాక్షన్లో 12 అనేది ఏంటి? హోల్ నెంబర్, 1/8 అనేది ఏంటి? ఫ్రాక్షన్. సో ఆ రెండింటిని నేను విడివిడిగా రాస్తున్నాను, 12 + 1/8. ఇక్కడ వరకు అర్థమైందా? అర్థం కలదా? ఎస్ అర్థమైంది. మనల్ని ఏం చేయమని అడుగుతున్నాడు? కన్వర్షన్ ఆఫ్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఆర్ ఫ్రాక్షన్ టు డెసిమల్. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం 12ని అసలు టచ్ చేయకూడదు, ఏదైతే ఫ్రాక్షన్ ఉందో ఆ ఫ్రాక్షన్ మాత్రమే మనం డెసిమల్ కింద కన్వర్ట్ చేయాలి. మళ్ళీ చెప్తాను జాగ్రత్త చూడండి. ఎప్పుడు కూడా మనం ఫ్రాక్షన్స్ని డెసిమల్ కింద మారుస్తాం, అవునా కదా? ఫ్రాక్షన్స్ని డెసిమల్ కింద మారుస్తాం, కానీ ఒక నాన్ ఫ్రాక్షన్ వాల్యూని డెసిమల్ కింద మనం ఎప్పుడు కూడా మార్చాం. ఒక నాన్ ఫ్రాక్షన్ వాల్యూ అంటే ఇది నాన్ ఫ్రాక్షన్ వాల్యూ కదా. మనం ఇప్పటిదాకా నేర్చుకుంది ఒకటేనండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. మనం ఇప్పటిదాకా నేర్చుకుంది ఏంటంటే ఫ్రాక్షన్స్ని డెసిమల్ కింద మార్చడం నేర్చుకున్నాం, కానీ ఇలాంటి నెంబర్స్ మనం డెసిమల్ కింద మార్చడం ఎప్పుడైనా చూసారా? ఇలాంటి వాల్యూస్ని ఎప్పుడైనా డెసిమల్ కింద మార్చడం చూసారా? అలాంటి కాన్సెప్ట్ ఉండదు. సో ఉండదు కాబట్టి మనం ఎప్పుడు కూడా ఫ్రాక్షన్స్ని డెసిమల్ కింద కన్వర్ట్ చేస్తాం కాబట్టి, భిన్నాలని దశాంశ విలువల కింద కన్వర్ట్ చేస్తాం కాబట్టి మనం దీన్ని ఏమి టచ్ చేయకూడదు. ఇక్కడ ఉన్న ఫ్రాక్షన్ మాత్రమే డెసిమల్ కింద కన్వర్ట్ చేయాలి. క్లారిటీ వచ్చిందా రాదా? ఎప్పుడు కూడా ఫ్రాక్షన్స్ మాత్రమే డెసిమల్ కింద కన్వర్ట్ చేయాలి. రిమైనింగ్ నెంబర్ని మనం అసలు టచ్ చేయకూడదు, దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఉంచాలి. సో 12ని యాజ్ ఇట్గా ఉంచేసి 1/8. సో ఈ 1/8కి సంబంధించి డెసిమల్ వాల్యూ ఎంతో ఒకసారి చూద్దాం. 1/8కి సంబంధించి డెసిమల్ వాల్యూ చెక్ చేద్దాం. సో అగైన్ 1/8 అనేది ఫ్రాక్షన్, అవునా కదా? మనకు తెలుసు ఫ్రాక్షన్ డెసిమల్ కింద కన్వర్ట్ చేయడం మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో నేర్చుకున్న ప్రాసెస్లో ఫస్ట్ ఏం అబ్జర్వ్ చేయమని చెప్పాను? డినామినేటర్ అబ్జర్వ్ చేయమని చెప్పాను. ఇక్కడ డినామినేటర్ 10 పవరా? కాదు. ఇది 10 కాదు, 100 కాదు, 1000 కాదు కాబట్టి డైరెక్ట్గా డివిజన్ యూస్ చేయాలి. సో డివిజన్ ఏం చేయాలంటే డినామినేటర్ మనకి ఎప్పుడు కూడా ఏమవుతుంది? డినామినేటర్ ఎప్పుడు కూడా మనకి డివైజర్ అవుతుంది, పైన న్యూమరేటర్ ఎప్పుడు కూడా డివిడెండ్ అవుతుంది. ఇది ఇక్కడ వరకు అర్థమైంది? అర్థం కాదు? ఎస్ అర్థమైంది. నెక్స్ట్ ఏం చేయాలి? 8 టేబుల్లో 1 వస్తుందా చెక్ చేసుకోవాలి. 8 టేబుల్లో 1 వస్తుందా?
రాదు. అలాగే 8 టేబుల్లో 1 రాదు. అలాగే ఇక్కడ ఉన్న 1 అనేది 8 కన్నా కూడా చిన్నది. ఈ రెండు కూడా చెక్ చేసుకోవాలి. ఫస్ట్ 8 టేబుల్ చదువుతున్నప్పుడు 1 వస్తుందా? రాదు సార్. అలాగే ఇక్కడ ఉన్న 1 అనేది 8 కన్నా చిన్నది. సో రెండు కేసెస్ కూడా మనకి ట్రూ అయినాయి కాబట్టి ఇక్కడ పాయింట్ పెట్టాలి. 0 పాయింట్ గుర్తుపెట్టుకుని ఎప్పుడు పెడతావు పాయింట్ అంటే ఇక్కడున్న వాల్యూ అనేది దీనికన్నా చిన్నగా ఉన్నప్పుడు మీరు కళ్ళు మూసుకొని పాయింట్ పెట్టేయచ్చు. సో పాయింట్ పెట్టే కదా, ఎప్పుడైనా ఇక్కడ మీకు పాయింట్ పెట్టినప్పుడు ఏమొస్తుంది, నెక్స్ట్ సైమల్టేనియస్గా ఏం జరగాలి, 0 రావడం జరగాలి ఇక్కడ. అవునా కదా, ఇదే మీకు చెప్తున్నాను వచ్చింది. సో ఇప్పుడు చూడండి, ఇందాక 1 ఇప్పుడు ఎంత అయింది, 10 అయింది. సో 8 టేబుల్లో 10 వస్తుందా రాదా? 8 టేబుల్లో 10 అయితే రాదు. బట్ నియరెస్ట్ వాల్యూ తీసుకోవాలి. 10కి సంబంధించి నియరెస్ట్ వాల్యూ అంత మనందరికీ 8. ఒకసారి ఇక్కడ రాస్తాను చూడండి. 8 టేబుల్ 8 × 1 8, 8 × 2 16, 8 × 3 24, 8 × 4 32, 8 × 5 40. ఇది 8 టేబుల్ జస్ట్ రాసించుకున్నాను. మీ అందరికీ వచ్చు, రాదని కాదు, ఊరినే రాస్తున్నాను. సో ఫస్ట్ ఏమంటున్నాను, 8 టేబుల్లో 10 వస్తుందా? రాదు. రాకపోయినా 10కి సంబంధించి నియరెస్ట్ వాల్యూ తీసుకోవాలి. ఆ నియరెస్ట్ వాల్యూ ఎప్పుడు కూడా 10 కన్నా కూడా చిన్నగా ఉండాలి. సో ఇదేగా వాల్యూ, 8 1 సార్ 8 కదా. సో 8 × 1 8. తర్వాత ఏం చేయాలి సార్, సబ్ట్రాక్షన్ చేయాలి సార్, సబ్ట్రాక్షన్ మైనస్. సో 10 - 8 అంటే 2. మళ్ళీ ఈ 2 అనేది దీనికన్నా చిన్నది, అవునా కదా, ఇక్కడ 2 అనేది దీనికన్నా చిన్నది. సో చిన్నగా ఉన్నప్పుడు ఏం చేయాలి, అక్కడ డెసిమల్ పెట్టుకొని ఇక్కడ 0 పెట్టుకోవచ్చు. సో ఆల్రెడీ ఇంతకుముందు సమయంలో చెప్పాను ఏమని, ఒక్కసారి డెసిమల్ ఆర్ పాయింట్ పెట్టుకుంటే సరిపోద్ది, మళ్ళీ పెట్టుకోక్కర్లేదు. జనరల్గా మనం నేర్చుకుంది ఏంటంటే ఎప్పుడైనా ఇక్కడ ఉన్న నెంబర్ అనేది దీనికన్నా చిన్నగా ఉంటే ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 0 వస్తుందని చెప్పి నేర్చుకున్నాం. బట్ ఇక్కడ ఒక చిన్న కండిషన్ చెప్పాను, నేను ఒకసారి పాయింట్ పెట్టేసిన తర్వాత మళ్ళీ పెట్టుకోకూడదని చెప్పాను. పెట్టుకోకపోయినా ఏం చేయొచ్చు, 0 మాత్రం పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి, 2 దీనికన్నా చిన్నదా కదా, ఎస్ చిన్నదే. 2 అనేది దీనికన్నా చిన్నదే. సో చిన్నదే కాబట్టి ఇప్పుడు మీరేం చేయాలంటే జనరల్గా అయితే ఇక్కడ పాయింట్ పెట్టి ఇక్కడ 0 తెచ్చుకోవాలి, అవునా కదా. బట్ మీకు ఏం చెప్పాను, పాయింట్ ఒకసారి పెట్టేసిన తర్వాత మళ్ళీ పెట్టకూడదు. సో ఆ పాయింట్ పెట్టకుండా 0 మాత్రం ఉంచుకోవచ్చు. ఇక్కడ మాత్రం జాగ్రత్తగా ఉండండి, నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయట్లేదు. ఒక్కసారి పాయింట్ పెట్టుకుంటే సరిపోద్ది, మళ్ళీ పెట్టుకోకూడదు. కానీ పెట్టుకోకపోయినా 0 పెట్టుకోవచ్చు. క్లియర్ కదా డౌట్. ఇప్పుడు చూడండి, 8 టేబుల్లో 20 వస్తుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ 8 టేబుల్లో 20 రాదండి. బట్ నియరెస్ట్ వాల్యూ తీసుకోవచ్చు. 8 టేబుల్లో 20కి సంబంధించి నియరెస్ట్ వాల్యూ ఎంత, 16. 24 తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు, ఇక్కడ వచ్చే వాల్యూ దీనికన్నా కూడా చిన్నగా ఉండాలి. ఇక్కడ నాకు వచ్చే 16 అనేది దీనికన్నా చిన్నది కాబట్టి నేను దీన్ని మాత్రం తీసుకుంటాను. ఎన్నిసార్లు, 8 × 2 2 టైమ్స్. అగైన్ ఏం చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. సో 20లో 16 సబ్ట్రాక్ట్ చేస్తే నీకు వచ్చే వాల్యూ 4. అగైన్ ఇక్కడ ఉన్న 4 అనేది దీనికన్నా కూడా చెప్పాలి చిన్నది సార్. సో చిన్నది కాబట్టి ఏం చేయాలి సార్, అక్కడ పాయింట్ పెట్టాలి సార్. పాయింట్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంక పాయింట్ పెట్టద్దు. సో పాయింట్ పెట్టకుండా డైరెక్ట్గా 0 పెట్టుకోవచ్చు. ఒక్కసారి పెట్టుకుంటే పాయింట్ సరిపోతుంది. మనం పాయింట్ పెట్టాలి అనుకున్నప్పుడల్లా ఇక్కడ 0 పెట్టుకుంటే సరిపోద్ది. మనం ఎప్పుడైతే ఇంకా పాయింట్ పెడదాం అనుకున్నప్పుడు ఇక్కడ 0 పెట్టుకుంటే సరిపోద్ది. మళ్ళీ పాయింట్ అనేది పెట్టకండి. సో అగైన్ 8 టేబుల్ చదువుతూ 40 వస్తుంది. సార్ వస్తుంది, ఎప్పుడు వస్తుంది, 5 టైమ్స్ వస్తుంది 40. ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేద్దాం. 40 - 40 0. మీకు అదే చెప్తాను, ఈ ప్రాసెస్ ఎంతవరకు కంటిన్యూ చేసుకెళ్ళాలి, కింద 0 వచ్చిందా కంటిన్యూ చేసుకెళ్ళాలి. సో మనకి ఎంత వచ్చింది, 1/8 వాల్యూ ఎంత వచ్చిందండి, 1/8 వాల్యూ ఎంత వచ్చింది, 0.125 వచ్చింది. 0.125 వచ్చింది. 1/8 వాల్యూ ఎంత వచ్చింది, 0.125. రండి, ఈజ్ ఈక్వల్ టు 12 లాగే రాశాను, ప్లస్ లాగే పెట్టాను. 1/8 వాల్యూ ఎంత వచ్చింది, 1/8 వాల్యూ 0.125. సో 12కి 0.125 యాడ్ చేస్తే నీకు 12.15 అవుతుంది. సార్ ఇది ఎలా యాడ్ చేయాలో అది కూడా చెప్పండి సార్. ఈ రెండు ఎలా యాడ్ చేయాలో మాకు చెప్పండి సార్. చెప్తాను చూడండి. ఇది ఏంటిదండి, డెసిమల్ వాల్యూ. మరి ఇదేంటిది, నాన్ డెసిమల్ వాల్యూ. ఇదేంటిది, డెసిమల్ వాల్యూ. ఇది నాన్ డెసిమల్ వాల్యూ. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ నాన్ డెసిమల్ వాల్యూని కూడా డెసిమల్ కింద కన్వర్ట్ చేయండి. 12 ఉంది కదా, దీన్ని ఎలా చేయాలి అంటే డెసిమల్ కింద కన్వర్ట్ చేయాలి. సింపుల్గా 12.0 పెట్టుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు డెసిమల్ వాల్యూ అయింది, అవునా కదా. సో ఇప్పుడు దీనికి ఇది యాడ్ చేద్దాం, 0.125. 0 పాయింట్ కింద పాయింట్ ఎప్పుడు రావాలి, ఇక్కడ 0 పాయింట్. సో 0 పాయింట్ కింద పాయింటే రావాలి ఇప్పుడు కూడా. 1 2 5 ఈ రెండు యాడ్ చేద్దాం. ఇక్కడ ఏమి లేదు కాబట్టి 5 ఇలాగే వస్తుంది. ఇక్కడ ఏమి లేదు కాబట్టి 2 లాగే వస్తుంది. 0 + 1 అంటే 1 వస్తుంది. 2 + 0 అంటే 2 వస్తుంది. 1 వస్తుంది. అదే 12.15. ఇక్కడ 12.15 వచ్చింది, ఇక్కడ కూడా 12.15 వచ్చింది. ఎవరైతే ఇది ఎలాగొచ్చిందో
అర్థం కాలేదనుకుంటారు, వాళ్ళ కోసం ఇది చెప్పాను. ఇది డెసిమల్ వాల్యూ, ఇది డెసిమల్ వాల్యూ కాదు. సో డెసిమల్ వాల్యూ కాదు కాబట్టి నేను 12 కూడా డెసిమల్ వాల్యూ కింద కన్వర్ట్ చేశాను. 12 డెసిమల్ వాల్యూ కింద కన్వర్ట్ చేస్తే 12.0, 13 డెసిమల్ వాల్యూ కింద కన్వర్ట్ చేస్తే 13.0, 20 డెసిమల్ వాల్యూ కింద కన్వర్ట్ చేస్తే 20.0, 27 డెసిమల్ వాల్యూ కింద కన్వర్ట్ చేయాలంటే 27.0. క్లియర్ కదా? సో దానికోసం 12.0. తర్వాత ఇది 0.125 కదా, 0.125 ఎప్పుడు కూడా పాయింట్ కింద పాయింటే రావాలి, అది రూల్. సో 0.125 మొత్తం యాడ్ చేస్తే 12.125. సో అర్థమైంది? అర్థం కాదు, చాలా ఇంపార్టెంట్ మోడల్ అండి ఇది. నెక్స్ట్ వన్. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూద్దామండి. సెకండ్ క్వశ్చన్ సేమ్ మళ్ళీ 9/1/4 అని ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చాడు. ఆ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎలా కన్వర్ట్ చేయాలి? డెసిమల్ కింద కన్వర్ట్ చేయాలి. ఇంతకుముందు కూడా మనం సేమ్ మోడల్ చూసాం, బట్ నెంబర్ వేరే అంతే. ఇందాక ఏదో నెంబర్ ఉంది, ఇక్కడ మాత్రం 9/1/4 ఉంది. సో అగైన్ ఈ ప్రాబ్లం నేను 2 ట్రిక్స్ కూడా యూస్ చేసి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకవేళ ఇందాక చెప్పింది ఏమైనా చిన్న కన్ఫ్యూజన్ ఉంటే ఇది వినండి, ఇంకా క్లియర్ అయిపోద్ది, ఆ కన్ఫ్యూజన్ కూడా క్లియర్ అయిపోద్ది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రిక్ 1 యూస్ చేసి చేద్దాం. ట్రిక్ 1 ఏంటి? ఇచ్చిన మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ కింద కన్వర్ట్ చేస్తాం, అది ట్రిక్ 1. చెప్పండి, 9/1/4కి సంబంధించిన ఇంప్రాపర్ వాల్యూ ఎంత? ఈ 2 మల్టిప్లై చేయాలి. 9 4 36 వచ్చిందని ఇక్కడ యాడ్ చేయాలి, 37/4. ఇక్కడ వరకు అర్థమైందా? అర్థం కలదా? ఎస్, వచ్చేసింది. మనకి ఇచ్చిన మిక్స్డ్ ఫ్రాక్షన్ మనం ఇంప్రాపర్ కింద కన్వర్ట్ చేస్తాం. వన్స్ ఇంప్రాపర్ కింద కన్వర్ట్ చేసిన తర్వాత ఇది ఫ్రాక్షన్ అయిపోయింది, అవునా కదా? సో మనకి ఇదంతా తెలుసు, ఫ్రాక్షన్ డెసిమల్ కింద ఎలా కన్వర్ట్ చేయాలో లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. కాబట్టి ఫస్ట్ నువ్వు ఐడెంటిఫై చేయాల్సింది, అబ్జర్వ్ చేయాల్సింది కింద డినామినేటర్ వాల్యూ హారం విలువ. హారం విలువ మనకు 10 పవర్ అవుతుందో చెక్ చేసుకోండి. 10 పవర్ 4 అని 10 పవరా? కాదు, 10 పవర్ కాదు. కాబట్టి ఇందాక చెప్పిన రైట్ సైడ్ ఏదైతే చెప్పానో, అంటే కింద డినామినేటర్ 10 కానీ 100 కానీ 1000 కానీ లేకపోతే ఏది ప్రిఫర్ చేయాలి? డివిజన్ ప్రిఫర్ చేయాలి. సో 37/4కి సంబంధించి డివిజన్ రాయాలంటే డినామినేటర్ ఎప్పుడూ కూడా డివైజర్ అవుతుంది, న్యూమరేటర్ ఎప్పుడూ కూడా డివిడెండ్ అవుతుంది. ఇక్కడ కూడా క్లియర్గా ఉందా లేదా? ఎస్, క్లియర్గా ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి? సింగిల్ డిజిట్ తీసుకోవాలి, 3 తీసుకోవాలి. 3 తీసుకున్నప్పుడు 4 టేబుల్లో 3 వస్తుందా? రాదు కాబట్టి ఏం చేయాలంటే పక్కన ఇంకో డిజిట్ కూడా తీసుకోవాలి. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా ఉండండి. సింగిల్ డిజిట్ 1 డిజిట్ తీసుకోవాలి, తీసుకున్నప్పుడు 3 వచ్చింది కదా. సో 4 టేబుల్లో 3 వస్తుందా? రాదు. అలాగే 3 అనేది దీనికన్నా చిన్నది కాబట్టి ఏం చేయాలంటే పక్కన ఉన్న ఇంకో డిజిట్ కూడా తీసేసుకోవాలి. తీసుకుంటే ఎంత అవుతుంది? అది 37 అవుతుంది. సో 4 టేబుల్లో 37 ఎప్పుడు వస్తుంది? 9 టైమ్స్ వస్తుంది. చూసుకొని కావాలంటే 4 టేబుల్లో 37 అనేది 9 టైమ్స్. 4 9s 36, 9 టైమ్స్ 36. తర్వాత ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. 7 - 6 1, 3 - 3 0. సో 0 1 అన్న 0 అన్న ఒకటే కాబట్టి నేను 0 ఇంకా రాయట్లేదు. ఇప్పటి నుంచి జాగ్రత్త చూడాలి. 1 వచ్చింది. ఈ 1 అనేది దీనికన్నా కూడా స్మాలెస్ట్ వాల్యూ, అవునా కదా? సో ఎప్పుడైతే ఇక్కడ వచ్చిన వాల్యూ దీనికన్నా అంటే డివైజర్ కన్నా కూడా స్మాల్గా ఉంటుందో వెంటనే మనం ఏం చేయాలి? పాయింట్ పెట్టాలని చెప్పాను, గుర్తుందో లేదా మీకు? పాయింట్ పెట్టినప్పుడు సైమల్టేనియస్గా ఎట్ ఏ టైం 0 కూడా రాయాలి. అక్కడ పాయింట్ పెట్టడం, ఇక్కడ 0 రెండు ఒకేసారి జరిగిపోవాలి. ఇప్పుడు ఎంత అయింది? 10 అయింది. 4 టేబుల్లో 10 వస్తుందా? ఎస్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది? 2 టైమ్స్ వస్తుంది. 4 2s 8, 4 3s 12. 12 అనేది దీనికన్నా కూడా బిగ్గెస్ట్ నెంబర్ అవుతుంది కాబట్టి దీనికన్నా స్మాలెస్ట్ నెంబర్ ప్రిఫర్ చేయాలి. కాబట్టి 4 2s 8. అగైన్ సబ్ట్రాక్షన్ 12 - 8 ఎంతండి? 10 - 8 2. అగైన్ మళ్ళీ సేమ్ 2 అనేది దీనికన్నా కూడా చిన్నది, 2 అనేది దీనికన్నా చిన్నది అన్నప్పుడు ఏం చేస్తాం? ఇక్కడ పాయింట్ పెట్టి ఇక్కడ 0 రాస్తాం. ఆల్రెడీ ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి 10 సార్లు పాయింట్ పెట్టకూడదు కాబట్టి ఓన్లీ 0 మాత్రం రాయాలి. ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది మీకు. 4 టేబుల్లో 20 ఎప్పుడు వస్తుంది? 5 టైమ్స్ వస్తుంది. తర్వాత ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. 20 - 20 0. సో 0 వచ్చేదాకా ప్రాసెస్ చేయాలి. మన ఆన్సర్ ఎంత వచ్చిందండి? 9.25. సో 37/4 అనే ఒక ఫ్రాక్షన్ డెసిమల్ కింద కన్వర్ట్ చేసి నీకు వచ్చిన ఆన్సర్ ఎంత? 9.25. సో అర్థమైందా? అర్థం కాలేదా? ఎస్, అర్థమైంది. ఈ మోడల్ అర్థమైంది కదండి. ఇప్పుడు ఇది ట్రిక్ 1 సంబంధించింది. ట్రిక్ 2 ఎలా చేయాలి? జాగ్రత్త ఉండి. ట్రిక్ 2లో మనం ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే ఇచ్చిన మిక్స్డ్ ఫ్రాక్షన్ని మనం ఇంప్రాపర్ కింద కన్వర్ట్ చేయం. ఇప్పుడు నేను ఈ స్పేస్లో ఏదైతే చెప్తున్నా అది ట్రిక్ 2 మోడల్ 2. ఏమి ఇచ్చాడు? 9/1/4 ఇచ్చాడు. సో ఈ 9/1/4 నేను ఎలా రాస్తున్నాను? 9ని 9 లాగా రాస్తాను, తర్వాత ప్లస్ పెట్టి 1/4 కింద రాస్తున్నాను, అవునా కదా? ఎస్. ఇప్పుడు మనం ఎప్పుడు కూడా ఇచ్చిన ఫ్రాక్షన్ మాత్రం డెసిమల్ కింద కన్వర్ట్ చేస్తాం, కానీ దీని డెసిమల్ కింద కన్వర్ట్ చేయం. ఓన్లీ ఫ్రాక్షన్స్ మాత్రం కన్వర్ట్ చేస్తాం. సో అందుకే నేను 9ని 9 లాగే ఉంచాను, ప్లస్ని ప్లస్ లాగే ఉంచాను. సో ఇక్కడ ఉన్న 1/4 అనే ఫ్రాక్షన్ని నేను డెసిమల్ కింద కన్వర్ట్ చేస్తే ఎంత వస్తుందో దాన్ని ఇక్కడ రాసుకుందాం, ఓకేనా? సో ఇప్పుడు నేనేం చేయాలి? 1/4ని డెసిమల్ కింద కన్వర్ట్ చేయాలి. 1/4ని ఇంతే, కన్ఫ్యూజ్ అవ్వకండి. ట్రిక్ 2లో ఏం చేయాలంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ కింద కన్వర్ట్ చేయము. ఓకే, కన్వర్ట్ చేయకుండా ఎలా రాస్తామంటే 9/1/4లో 9 9లా రాస్తాము, తర్వాత ప్లస్ పెడతాం, 1/4ని 1/4లా రాస్తాము.
తర్వాత 9 రాశాను, ప్లస్లా రాశాను. ఈ 1/4 అనేది ఏంటిది? ఫ్రాక్షన్కి డెసిమల్ కింద కన్వర్ట్ చేసి ఆ వాల్యూ ఇక్కడ రాయాలి. సో దానికోసం నేనేం చేస్తుంటే 1/4 నేను డెసిమల్ కింద కన్వర్ట్ చేయాలి. సో డెసిమల్ కింద కన్వర్ట్ చేయడం కన్నా ముందు కింద ఉన్న డినామినేటర్ 10 పవర్ ఏమో చెక్ చేసుకుంటున్నాను. ఇది 10 పవర్ కాదు. 10 పవర్ కాదు కాబట్టి మనం డివిజన్ మెథడ్కి వెళ్ళాలి. డివిజన్ మెథడ్కి వెళ్ళినప్పుడు ఏమైందంటే డినామినేటర్ ఎప్పుడు కూడా డివిజన్ అవుతుంది, న్యూమరేటర్ ఎప్పుడు కూడా డివిడెండ్ అవుతుంది. ఇక్కడ వరకు అర్థమైందా? ఓకే, 1 అనేది దీనికన్నా చిన్నది, అలాగే ఇప్పుడు పక్కన ఇంకో డిజిట్ ఉంటే రెండు మనం యాడ్ చేసాను. లైక్ ఇందా చెప్పాను చూసారా, 3 అనేది దీనికన్నా చిన్నది. సో చిన్నది కాబట్టి పక్కన ఇంకో డిజిట్ ఉంది కాబట్టి దాన్ని పెట్టేసుకున్నాం మనం, అవునా కదా? కానీ ఇక్కడ మాత్రం ఒకే ఒక డిజిట్ ఉంది కాబట్టి, ఒక్క డిజిట్ మాత్రం ఉంది కాబట్టి, సో 1 అనేది 4 కన్నా చిన్నది. తర్వాత పక్కనకి ఏ డిజిట్ కూడా లేదు కాబట్టి ఏం చేయాలి? పాయింట్ పెట్టాలి. ఇక్కడ పాయింట్ పెడితే ఆటోమేటిక్గా అక్కడ పాయింట్ పెట్టడం, ఇక్కడ 0 రావడం రెండు ఒకేసారి జరిగిపోతాయి. సో 4 టేబుల్లో 10 వస్తుందా సార్? 2 టైమ్స్ వస్తుంది సార్. వెరీ గుడ్. 4 2s 8. తర్వాత ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. -10 - 8 అంటే 2. అగైన్ మళ్ళీ ఏం చేయాలి? 2 అనేది 4 కన్నా కూడా చిన్నది. సో చిన్నగా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే అక్కడ పాయింట్ పెట్టి ఇక్కడ 0 రాస్తాం. పాయింట్ పెట్టినా వద్దా? పెట్టకూడదు. ఫస్ట్ ఇనిషియల్గా పెట్టిన పాయింట్ సరిపోద్ది, మళ్ళీ పాయింట్స్ పెట్టుకుంటూ వెళ్ళకూడదు. క్లియర్ కదా? సో నాకు ఇక్కడ 2 అనేది 4 కన్నా చిన్నది కాబట్టి నేను పాయింట్ పెడదాం అనుకున్నప్పుడు ఓకే ఆల్రెడీ ఇంతకుముందు పాయింట్ పెట్టాను కదా అని రియలైజ్ అయ్యి ఇంకా పాయింట్ పెట్టకుండా ఓన్లీ 0 పెట్టుకుంటున్నాను. సో 4 టేబుల్ 20 5 టైమ్స్ 20. సో 20 - 20 వచ్చినప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలి. 20 - 20 అంటే ఎంతండి? 20 - 20 ఎంతండి? 0. సో 1/4కి సంబంధించి నేను డివిజన్ చేస్తే డెసిమల్ కింద కన్వర్ట్ చేస్తే నాకు వచ్చిన ఆన్సర్ ఎంతంటే 0.25. ఇప్పుడు చెప్పండి 1/4కి సంబంధించి డెసిమల్ వాల్యూ ఎంత? 0.25. సో 9కి 0.25 యాడ్ చేస్తే ఎంత? 9.25. ఇదే ఆన్సర్. సార్ ఇది ఎడిషన్ ఎలాగో మాకు ఇంకోసారి చెప్పండి సార్ అని చెప్తాను. ఇదేంటిది? నాన్ డెసిమల్ వాల్యూ. ఇదేంటిది? డెసిమల్ వాల్యూ. ఇది డెసిమల్ వాల్యూ, ఇది నాన్ డెసిమల్ వాల్యూ. సో నేను 9 కూడా డెసిమల్ వాల్యూ కింద కన్వర్ట్ చేస్తాను. 9 డెసిమల్ వాల్యూ కింద కన్వర్ట్ చేస్తే 9.0. 9 డెసిమల్ వాల్యూ కింద కన్వర్ట్ చేస్తే 9.0. తర్వాత 0.25 ఉంది. పాయింట్ కింద పాయింట్ రావాలి కాబట్టి 0 పాయింట్ చూడండి, పాయింట్ కింద పాయింట్ వచ్చింది 0.25. రెండు ఎడిషన్ చేద్దామండి, ప్లస్ చేద్దాం. ఇక్కడ ఏం లేదు ఇక్కడ 5 లాగే వస్తుంది. 0 + 2 అంటే 2 వస్తుంది. పాయింట్ లాగే వస్తుంది. 9 + 0 అంటే 9 వస్తుంది. 9.25. చూసారు ఇక్కడ 9.25 వచ్చింది, ఇక్కడ 9.25 వచ్చింది, ఇక్కడ 9.25 వచ్చింది. సో అర్థమైంది కదండి హౌ టు కన్వర్ట్ ఏ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంటూ డెసిమల్. చాలా ఈజీ మెథడ్ అండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. మీకు రావాల్సిందల్లా ఒకటి డివిజన్ వస్తే సరిపోతుంది. ఆ డివిజన్ కూడా మనం ఎప్పుడు యూజ్ చేస్తాము? ఒకవేళ ఇచ్చిన ఫ్రాక్షన్లో మనకి డినామినేటర్ అంటే 10 పవర్ కాకపోతేనే. మీ అదృష్టం బాగుందనుకోండి, మీరు ఆ రోజు లక్ ఉందనుకోండి, మీకు డినామినేటర్ 10 కానీ 100 కానీ 1000 కానీ ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఒకవేళ 10 పవర్ ఇవ్వకపోతే మాత్రం మీరు డివిజన్ మెథడే ప్రిఫర్ చేయండి. సో అర్థమైంది కదండి. ఒకసారి అందరూ బోర్డు కాస్ట్ చూడండి. ఇవి HW అండి, మీరు చేయవలసిన సమ్స్. సో ఫస్ట్ వన్ అసలు రీడ్ చేస్తాను చూడండి. 4 1/2, 4 2/10, 2 5/8, 3 6/25, 2 3/5. సో నేను ఇచ్చినవన్నీ కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్స్. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ మీరు డెసిమల్ వాల్యూస్ కింద కన్వర్ట్ చేయండి. సో ఇదండి ఈరోజు క్లాసు. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ముందు మీరు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.